నా పేరు బత్తుల రమేష్ బాబు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని. ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నంబర్ 8978197274. ముందుగా బత్తుల రమేష్ బాబు సోషల్ మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్ సభ్యులందరికీ, బత్తుల రమేష్ బాబు సోషల్ మూవ్మెంట్ వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా, అలాగే బత్తుల రమేష్ బాబు పెరుకుల రాష్ట్ర సంఘం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నేను మాట్లాడే అంశం మనుష్య జన్మ ఎందుకు, మానవుడి యొక్క పుట్టుక ఎందుకు అనే అంశంపై నేను మాట్లాడదలిచాను. ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసులో క్షమించగలరు. సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. మనుష్య జన్మ ఎందుకు, మనుష్య జన్మ ఎందుకు? జీవ పరిణామ సిద్ధాంతాన్ని బట్టి ఏకకణ జీవి నుండి అనేక మార్పులు చెంది జీవుడు మానవుడిగా పరిణామం చెందుతాడు. ప్రకృతి ఈ పరిణామాన్ని కలిగిస్తుంది. మరొకసారి, జీవ పరిణామ సిద్ధాంతాన్ని బట్టి ఏకకణ జీవి నుండి అనేక మార్పులు చెంది జీవుడు మానవుడిగా పరిణామం చెందుతాడు. ప్రకృతే ఈ పరిణామాన్ని కలిగిస్తుంది అని సైన్స్ చెప్తుంది. మానవుడిగా పరిణామం చెందే వరకు స్వతంత్రంగా ఆలోచించే బుద్ధి ఉండదు. కనుక ప్రకృతే అంతా తన నెత్తి మీద వేసుకుంటుంది. మానవుడిగా పరిణామం చెందే వరకు స్వతంత్రంగా ఆలోచించే బుద్ధి మానవుడికి ఉండదు. కనుక ప్రకృతే తన నెత్తి మీద వేసుకుంటుంది. మానవుడికి బుద్ధినిచ్చి ప్రకృతి తన బాధ్యతల నుండి తప్పుకుంటుంది. మానవుడికి బుద్ధినిచ్చి ప్రకృతి ఏం చేస్తుంది? తన బాధ్యతల నుంచి తప్పుకుంటుంది. ఆ బుద్ధితో మానవుడు మహాత్ముడు కావచ్చు, తన నిజస్వరూపమైన పరమాత్ముడు కావచ్చు. ఆ బుద్ధితో మానవుడు మహాత్ముడు కావచ్చు, తన నిజస్వరూపమైన పరమాత్ముడు కావచ్చు. తన నిజస్వరూపం అంటే ఎవరు? దేవుడు అనేవాడు మానవుడి యొక్క ప్రతిరూపం. దేవుడు ఏ రూపంలో అయితే ఉన్నాడో ఆ రూపంలోనే మానవుడిగా సృష్టించడం కానీ జన్మనివ్వటం కానీ జరిగింది. అందుకని మరొకసారి, ఆ బుద్ధితో మానవుడు మహాత్ముడు కావచ్చు, తన నిజస్వరూపం దేవుడు ఏ రూపమైనతో ఉంటాడో అదే నిజస్వరూపంతో పరమాత్ముడు కావచ్చు. బుద్ధిని నాశనం చేసుకొని దానవుడు కావచ్చు, జంతువో మృగవో కావచ్చు. బుద్ధిని సర్వనాశనం చేసుకొని వాడు రాక్షసుడు అవ్వచ్చు, లేదా జంతువో మృగమో కావచ్చు, శాడిస్ట్ అన్నా కావచ్చు. తల్లిదండ్రులు పసివాడిని పెంచి పెద్ద చేసి వదిలేసినట్టు ప్రకృతి కూడా వదిలేస్తుంది. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లవాడిని పెద్దవాడిని చేసిన తర్వాత ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత వదిలేస్తారు. తల్లిదండ్రులు పసివాడిని బాల్యుని పెంచి పెద్ద చేసి వదిలేసినట్టే ప్రకృతి కూడా వదిలేస్తుంది. 84 లక్షల జీవరాశుల్లో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ మానవ జన్మ. 84 లక్షల జీవరాశుల్లో పుట్టి గిట్టి తర్వాత లభించే అపురూప జన్మ మానవ జన్మ. అపురూప జన్మ మానవ జన్మ. ఒక్కసారి దీన్ని చేకూర్చుకుంటే మళ్ళీ అవకాశం ఎప్పుడుకో. కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కసారి దీనిని చేకూర్చుకుంటే మళ్ళీ అవకాశం ఎప్పటికో. కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కసారి మానవుడిగా జన్మించిన తర్వాత, నువ్వు స్వర్గస్థుడైన తర్వాత, మరణించిన తర్వాత మళ్ళీ మానవుడిగా పుడతావో లేదో మనకు తెలియదు. కాలచక్రం అంటే వివిధ మత గ్రంథాలు విభిన్న కోణాల నుంచి చెప్పడం జరుగుతుంది. ఏ మతం ఏ కోణంలో చెప్పినా మరలా నువ్వు పుట్టవో ఏ మతం కూడా విపులీకరించలేదు. కొన్ని మతాల్లో కొంత విపులీకరణ ఉంది, కొంత విపులీకరణ లేదు. వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. కాబట్టి
84 లక్షల జీవరాశుల్లో పుట్టి గిట్టి తర్వాత లభించే అపురూప జన్మ మానవ జన్మ. ఒక్కసారి దీన్ని చేకూర్చుకుంటే మళ్ళీ అవకాశం ఎప్పటికో, కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు స్వర్గస్థుడు అయిన తర్వాత మళ్ళీ పుడతావో లేదో తెలవదు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏంటి సద్వినియోగం చేసుకోవటం? తినటం, పడుకోవటం. ఇదేనా సద్వినియోగం? సద్వినియోగం అంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించటం, బాంధవ్యాలని, మానవీయ కోణాన్ని, ప్రేమని, శాంతిని, నిర్మలత్వాన్ని, మానవ జాతి మహోన్నతమైన ఉన్నత స్థానం తీసుకెళ్ళటానికి ప్రేమని, మానవత్వాన్ని పెంపొందించాలి. క్షమాగుణాన్ని, ఆనంద జీవితాన్ని, నిర్మలత్వాన్ని, ఇవన్నీ కూడా మన మానవుడిగా పుట్టినందుకు సద్వినియోగం చేసుకోవాలి. దానగుణం, దయ, ప్రేమ, జాలి, కరుణ, దానగుణం, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించటం, మంచిని ప్రేమించటం, మంచికి సపోర్ట్ చేయటం, మంచికి ఆత్మవిశ్వాసం కల్పించటం, ఇవన్నీ కూడా మానవ జన్మ ఎత్తే వాటి సద్వినియోగం చేసుకోవాలి. అలాగే నీ తల్లిదండ్రులతో పాటు ఏ సృష్టికర్త అయితే నీకు జీవితాన్ని ఇచ్చాడో, నేను పలానా సృష్టికర్త అని చెప్పను, ఎవరి విశ్వాసాలు వారి, ఎవరి నమ్మకాలు వారి. నువ్వు ఏ ఇష్టదైవాన్ని అయితే నిన్ను సృష్టించిన సృష్టికర్త అని అనుకుంటున్నావో ఆ యొక్క దైవాన్ని కూడా నువ్వు ఆరాధించాలి, ప్రేమించాలి, మానవత్వాన్ని పంచాలి, ప్రేమను పంచాలి. మానవ జన్మ సార్థకతకి నువ్వు ఒక ప్రతిరూపంగా నిలవాలి. మానవ జన్మ ఎత్తిన ఏ వ్యక్తి కూడా ప్రాణం పోయలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఈ ప్రకృతిలో ఏ ప్రాణాన్ని తీసే హక్కు నీకు లేదు. అలా నువ్వు ఒక మనిషిని చంపడం కానీ, ఒక మనిషి హింసించడం కానీ, ఈర్ష్యతో, ద్వేషంతో, పగతో రగిలిపోతూ నీ మానవ జన్మని దుర్వినియోగం చేయొద్దు, సద్వినియోగం చేసుకోమని చెప్పడం జరుగుతుంది. నువ్వు మానవ జన్మ ఎందుకు ఎత్తావు అంటే ఇందుకే ఎత్తింది నువ్వు. అంతేగాని తిన్నావా, పడుకున్నావా, వాడిని కొట్టావా, ఈయన తిట్టావా, పగలు, కార్పణ్యాలు, శత్రుత్వాలు, ఏటు వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, బలహీనుని కొట్టడం, చిత్రహింసలు పెట్టడం, అందుకోసం ఎత్తావా మానవుడిగా నువ్వు? మానవ కళ్యాణం, విశ్వ కళ్యాణం కోసం సృష్టికర్తని ఆరాధించుకుంటూ నీ జీవితాన్ని ఆనందదాయకంగా మలుచుకోవటానికి, నీ జీవితంలో నిర్మలత్వానికి మానవ జన్మ అన్ని ప్రాణుల కంటే భిన్నమైనది. అన్ని ప్రాణులకి జాలి, దయ ఉంటుందో, ఇప్పుడు మానవుల కంటే జంతువులకే జాలి, దయ ఎక్కువ ఉంది. తన ఆహారానికి తను తినే ప్రకృతి ప్రకారం ఏదైతే తన ఆహారం అవుతుందో, కొన్ని సందర్భాల్లో క్రూర జంతువులు సైతం ప్రేమని, జాలిని చూపించి ఆకలితో ఉంటూ కూడా తనకు ఆకలి అయ్యే జంతువులు వదిలేస్తున్నాయి కరుణతో. కరుణాగుణం, జాలిగుణం ఈరోజు ఆధునిక యుగంలో మనుషుల కంటే జంతువులకే ఉంది. మీరు యూట్యూబ్లోను, ఇంటర్నెట్లోను చూస్తున్నారు. జంతువులకి వైరం ఉంటుంది. వైరం ఉన్నా సరే అవి స్నేహంగా చక్కగా జీవిస్తున్నాయి. మాయ రోగం అదేమో కానీ మనిషికి పడదు. పులిని చూసి పులి అన్నది బెదరదు. మరి మనిషిని చూసి మనిషి ఎందుకు బెదురుతున్నాడో అర్థం కావటం లేదు. అసలు మానవ జన్మ ఎందుకో అర్థం కావటం లేదు. పులిని చూసి పులి బెదరదు, మరి మనిషిని చూసి మనిషి బెదురుతున్నాడు. ఆ చంపేతలో పొడిచేతలో ఏం చేస్తాడో అని. మాయ రోగం అదేమో కానీ మనిషికి పడదు. మనిషి చూసి మనిషి భయపడతాడు. పులిని చూసి పులి ఎన్నడూ భయపడదు. మరొకసారి 84 లక్షల జీవరాశుల్లో పుట్టి గిట్టి 84 లక్షల జీవరాశుల్లో పుట్టి గిట్టి తర్వాత లభించే అపురూప జన్మ మానవ జన్మ. ఒక్కసారి చేర్చుకోవాలంటే మళ్ళీ అవకాశం ఎప్పుడుకో, కనుక దాన్ని సద్వినియోగం చేసుకో. ఒక్కసారి నువ్వు మానవుడిగా పుట్టావు, మళ్ళీ మానవుడిగా పుట్టాలి అంటే అసలు జన్మ ఉందో లేదో తెలియదు.
ఉన్న జన్మని సద్వినియోగం చేసుకో. ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఈర్ష, ద్వేషం, పగ, కార్పణ్యం, ఎదుటివాడిని తిట్టడం, ఎదుటివాడిని కొట్టడం, ఎదుటివాడిని హింసించడం, ఎదుటివాడికి ఒక ముద్ద అన్నం పెట్టకుండా నువ్వే భుజించటం, అవినీతికి పాల్పడటం, దేశ సంపద మొత్తం నీ దగ్గరే కేంద్రీకరించుకోవటం, ఉపాధి అవకాశాలు లేకుండా చేయటం, ఉద్యోగ అవకాశాలు లేకుండా చేయటం, మనిషి హీనంగా చూడటం, అంటరానితనంతో చూడటం, అశ్రద్ధతో చూడటం, ఇవన్నీ చేయకుండా నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించు, మానవత్వాన్ని పెంపొందించు, జాలి, దయ, కరుణ, దానగుణం పెంపొందించు, మనిషిగా జీవించు, మనిషిగా ప్రేమించు. ఇలా సద్వినియోగం చేసుకోవాలి మానవ జన్మ. నువ్వు పుట్టింది కూడా అందుకే. భగవంతుడు అందుకే నేను మానవుడిగా పుట్టించాడు. జంతు జీవరాశుల్లోనూ నీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఇచ్చాడు. దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ కొన్ని గ్రంథాలు కానీ కొన్ని మత గ్రంథాలు కానీ దేవుడు నీ రూపంలోనే ఉంటాడు, నీ హృదయంలోనే ఉంటాడు, నీ హృదయంలోనే ఉంటాడు. కాబట్టి నీ హృదయంతోనే నువ్వు దేవుడిని ఆరాధించు. నువ్వు దేవుడికి ప్రతిరూపం. కాబట్టి నీ జీవితాన్ని సార్థకత చేసుకో, సద్వినియోగం చేసుకో. కేవలం తినటం, త్రాగటం, నిద్రపోవటం, డబ్బు సంపాదించటం, ఆహారాన్ని, వస్తువులను సంపాదించుకోవటం, భోగాలను అనుభవించుకోవటం, రోగాలు తెచ్చుకోవటం, చివరకు వదలలేక అన్నిటినీ బలవంతంగా వదిలేసి హీనంగా, దీనంగా, దయనీయంగా వెళ్ళిపోవటం. ఇదా మానవ జన్మ. కేవలం తినటం, తాగటం, నిద్రపోవటం, డబ్బు సంపాదించటం, ఆహారాన్ని, వస్తువుల్ని సంపాదించుకోవటం, భోగాలని, వేశ్యల్ని, రంభ, ఊరుసి, మేడక భోగాలను అనుభవించటం, వారితో పాటు రోగాలు తెచ్చుకోవటం, చివరకు వదలలేక అన్నిటినీ బలవంతంగా వదిలేసి హీనంగా, దీనంగా, దయనీయంగా స్వర్గస్థులు అవ్వటం, వెళ్ళిపోవటం. జీవితం ఉన్నంత వరకు అనుభవించాలి, శుభ్రంగా తినాలి, శుభ్రంగా మందు, బ్రాందీ, విస్కీ, గంజాయి, మారక ద్రవ్యాలన్నీ సేవించాలి. దున్నపోతు పడుకున్నట్టు పడుకోవాలి. దున్నపోతు అన్నా సరే వర్షపు చిక్కుతో లేస్తుంది. బాగా విపరీతంగా అవినీతి చేసి వాడి నెత్తి మీద చేతులు పెట్టి, ఈ నెత్తి మీద చేతులు పెట్టి అక్రమ మార్గాల్లో అవినీతితో డబ్బు సంపాదించడం, ఆహారాన్ని, వస్తువులు సంపాదించడం, ఆధునికమైన బిల్డింగులు, మరి ఎవరు తినలేని దమ్ బిర్యానీ, చక్కటి రుచులు, మరి భోగాలు అనిపించడం, రంభ, ఊర్వశి, మేనక మంచి అందగత్తలతో భోగాలు అనిపించడం, వాళ్ళు అనిపించిన తర్వాత వాటితో రోగాలు తెచ్చుకోవడం, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, వెన్నెముక నొప్పి, కిడ్నీల దగ్గర నొప్పి, రోగాలు తెచ్చుకోవడం, చివరకు వదలలేక అన్నింటినీ బలవంతంగా వదిలేసి హీనంగా, దీనంగా, దయనీయంగా వెళ్ళిపోవటం. డాక్టర్ చెప్తాడు, అరే బాబు నీకు మందు ఎక్కువైపోయింది, నువ్వు మందు బాగానే అయిపోతే నీ లివర్ ఫెయిల్ అయితే నువ్వు చచ్చిపోతావు అని చెప్తాడు. అప్పుడు మందు ఆపుతాడు. సిగరెట్ తాగొద్దురా బాబు అని చెప్తే చివరి స్థానంలో ఇక పోతాడంటే అప్పుడు సిగరెట్ మానేస్తాడు. అలాగే వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు. దయచేసి నన్ను తప్పుగా అనవద్దు. నేను ఒక రాష్ట్ర బీసీ నాయకుడిని, ఒక పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని, ఒక స్టేట్ లీడర్ని. కానీ ఈ విధంగా మాట్లాడడం అనుకోవద్దు. మరి వేషల ద్వారా వచ్చే రోగాలు, సుఖవ్యాధులు ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత చివరిలో ముడుచుకొని కూర్చుంటాడు. డాక్టర్ చెప్తాడు, నువ్వు ఈ వ్యభిచారంగానే నువ్వు ఇంకా కొనసాగిస్తే నీ నరాలు చచ్చిపడిపోతాయి, అరే లేనిపోయిన రోగాలన్నీ ఇప్పటికే ఉన్నాయి, ఇక నువ్వు చస్తావంటే అప్పుడు ఆపేస్తాడు. మళ్ళొకసారి, కేవలం తినటం, తాగటం, నిద్రించడం, డబ్బు సంపాదించడం, ఆహార వస్తువుల్ని సంపాదించడం, భోగాలు అనుభవించడం, రోగాలు తెచ్చుకోవడం, చివరికి వదలలేక అన్నిటినీ బలవంతంగా వదిలేసి హీనంగా, దీనంగా, దయనీయంగా చనిపోవటం. అందుకే మనం మానవులుగా పుట్టామండి. మళ్ళీ ఏదో ఒక జన్మ ఎత్తటం, కొత్తగా జీవితాన్ని ప్రారంభించటం, ఇంతేనా మానవ జన్మ? మళ్ళీ ఏదో ఒక జన్మ ఎత్తటం, పురుగ్గానో లేకపోతే లెట్రిన్లో మనం మలంలో పురుగ్గానో. నేను విధంగా చెప్తున్నాను అనుకోవద్దు, దయచేసి అందరికి అర్థం కావాలని చెప్తున్నాను. మలంలో పురుగ్గానో, పెంటలో పురుగ్గానో మళ్ళీ ఏదో ఒక జన్మ ఎత్తటం, కొత్త జీవితాన్ని ప్రారంభించటం. ఏమండి, నేను గొప్ప మేధావిని కాదు, గొప్ప తత్వవేత్తని కాదు,
వేదాలు ఉపనిషత్తులు చదివి పండిపోయి తెల్లబొచ్చి వచ్చినోని కాదు. నేను ఒకటి మడి చెప్తున్నా, ఏ మత గ్రంథం చెప్పినా, ఏ ప్రవర్త చెప్పినా కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకునే చెప్తున్నారు. కర్మ సిద్ధాంతం మేము నమ్మమంటారు, కర్మ సిద్ధాంతం లేదంటారు. కానీ ఎక్కడో 100%లో ఏదో ఒక కోణంలో కర్మ సిద్ధాంతాన్ని ప్రభావితం చేస్తున్నారు. కర్మ సిద్ధాంతాన్ని మరి ఎంతో కొంత పర్సెంట్ తీసుకుంటున్నారు. మేము కర్మ సిద్ధాంతాన్ని నమ్మం. మాకంటూ ఒక ప్రత్యేక గ్రంథం ఉంది, మాకంటూ ఒక ప్రత్యేక ప్రవచనం చెప్పే ప్రవర్తన ఇవన్నీ చెప్తున్నాను. నేను ఎవరిని ఏమంటలేదు. కానీ వాళ్ళు చెప్పే మాటల్లో కానీ, వాళ్ళు చెప్పే ప్రవచనాల్లో కానీ ఎక్కడొక చోట కర్మ అనే వాసన అనేది ఉంది. అంటే నా అనుభవం మీద చెప్తున్నాను, నేను చదివిన మత గ్రంథాలు బట్టి చెప్తున్నాను. అందుకని మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఏదో ఒక జన్మ ఎత్తటం, కొత్తగా జీవితాన్ని ప్రారంభించడం. ఏదో జన్మ ఎలా ఎత్తుతాడు? జన్మ ఎత్తడానికి బేసిక్ ఏంటి, ఫౌండేషన్ ఏంటి? కర్మ. నువ్వు మంచి కర్మలు చేస్తే మళ్ళీ జన్మ ఉందా లేదో నాకు తెలవదు, ఎవడు కరెక్ట్గా చెప్పడు జన్మ ఉందని. కానీ జన్మంటూ ఉంటే నువ్వు చేసిన పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్గా చేసుకొని, వాటిని ఫిల్లర్గా చేసుకొని మంచి జన్మ ఎత్తటానికి అవకాశం ఉంది. లేదు అంటే కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని మళ్ళీ క్రిమిగానో, మన బాత్రూంలోకి వెళ్తాం చూడండి, పురుగులు ఎక్కువైతే మనకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఆ బ్లీచింగ్ చాలండి, ఇది చాలండి, మీ లెట్రిన్ మంచి వాసన వస్తుంది అని అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం. ఆ మలంలో పురుగుగానో, లేకపోతే ఆయుష్కాలం నిమిషం ఉండి చనిపోయే పురుగుగానో, లేకపోతే 1 సెకండ్కి చనిపోయే పురుగుగానో, లేకపోతే కొన్ని గంటలకు చచ్చిపోయే పురుగుగానో, కొన్ని రోజులకు చచ్చిపోయే పురుగుగానో, కొన్ని నెలలకు చచ్చిపోయే పురుగుగానో, 1 సంవత్సరానికి చచ్చిపోయే పురుగుగానో, లేకపోతే 2-3 సంవత్సరాల్లో చచ్చిపోయే ఒక జంతువుగానో నువ్వు పుట్టడం జరుగుతుంది, ఒక మృగంగానో. అంతే మరి కర్మ సిద్ధాంతమేగా. మరి నేను మంచి కర్మలు చేస్తే మళ్ళీ జన్మ అంటూ ఉంటే నీకు మంచి జన్మ వస్తుంది, అంటే మానవ జన్మ వస్తుంది. కర్మను బట్టే మన జన్మని అనుకోవాలి మనం. సరే, మళ్ళీ ఏదో జన్మ ఎత్తడం, కొత్తగా జీవితాన్ని ప్రారంభించటం, ఇంతేనా మానవ జీవితం? మళ్ళీ ఏదో జన్మ ఎత్తడం, కొత్తగా జీవితాన్ని ప్రారంభించటం, ఇంతేనా మానవ జీవితం? ఇదేనా మానవ జన్మ? ఇందుకైనా మానవ జన్మ వచ్చింది? ఎందుకు వచ్చిందని మానవ జన్మ? దేవుడు తనకు మారుగా నిన్ను సృష్టించాడు. మానవుడిగా ఎందుకు సృష్టించాడు? మరి జంతువులకి విచక్షణ జ్ఞానం ఎందుకు ఇవ్వలేదు? నీకే ఎందుకు ఇచ్చాడు? నీకే మానవత్వం ఎందుకు ఇచ్చాడు? నీకే ప్రేమ ఎందుకు ఇచ్చాడు? నీకే జాలి ఎందుకు ఇచ్చాడు? దయ ఎందుకు ఇచ్చాడు? దానగుణం ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఒక్కడవే కడుపు నిండా తినకుండా పక్కవాడికి ముద్ద పెట్టాలి, ఆకలి బాధ తీర్చాలి అనే గుణలక్షణం నీకే ఎందుకు ఇచ్చాడు? మానవ జన్మ సార్థకం చేసుకోవటానికి సృష్టికర్త తనకు మారుగా నీకు జన్మనిచ్చాడు. మానవ జన్మ విచక్షణ జ్ఞానం ఇచ్చాడు, మంచి చెడు తెలుసుకునే గుణం ఇచ్చాడు. ప్రపంచాన్ని, ప్రకృతి, గాలి, నీరు, భూమి, ఆకాశము, ఇక్కడ మర్చిపోయానండి, గాలి, నీరు, భూమి, ఆకాశము, నీరు, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాలను పరిరక్షించు. ఆ పంచభూతాల్లో బతుకుతున్న వృక్షజాతి, జంతుజాతి, సమస్త జీవకోటికి అధినేతవు, పరిపాలకుడువు, అడ్మినిస్ట్రేటరువు అని నీకు దేవుడు తనకు మానుగా నీకు జన్మనిచ్చాడు. మరి దాన్ని సాధక చేసుకోవాలి కదా. మళ్ళీ ఏదో ఒక జన్మ ఎత్తడం, కొత్తగా జీవితాన్ని ప్రారంభించటం, ఇదేనా మానవ జీవితం? ఇందుకైనా మానవ జన్మ వచ్చింది? ఇదేనా జీవితాన్ని సార్థత చేసుకోవటం? ఇందుకే మూఢత్వం అంటారు. ఇదేనా జీవితాన్ని సార్థత చేసుకోవటం? అందుకే మూఢత్వం అంటారు. మనం మూఢులం కారాదు. జన్మ సార్థత్య కార్యానికి ప్రయత్నించాలి. మనం మూఢులం కాకూడదండి. మనకి జ్ఞానం ఇచ్చాడు, విజ్ఞానం ఇచ్చాడు, విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. పంచభూతాలని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ పంచభూతాల్లో జీవిస్తున్న మృగాలు, వృక్షజాతి, జంతుజాతి, కీటకాలు, చిన్న చిన్న పురుగులు, దోమల సైతం అన్ని
అసలు కదలిక ఉన్న ప్రతి జీవరాశి, కదలిక ఉన్న జీవరాశి, కదలేని స్థితిలో ఉన్న జీవరాశులు అన్నిటినీ కూడా నువ్వు పరిరక్షించాలి. ఈ సృష్టికి ధర్మకర్తవు నువ్వు. దేవుడే తనకు తాను జన్మించలేక అమ్మ కడుపును పుట్టాడు. దేవుడు ఎక్కడి నుంచి పుట్టాడు? ఎలా వచ్చాడు? దేవుడు భూమి మీదకి అమ్మ గర్భం నుంచి దేవుడు పుట్టాడు. దేవుడు అంటే ఎవరు? మనమే. మన హృదయ శుద్ధితోనే మనం దేవుని ఆరాధించాలి, ఆత్మతోనే దేవుని ఆరాధించాలి. మరి వాటన్నిటికీ నువ్వు సార్థకత చేయాలి. మనం మూఢులం కారాదు, జన్మ శరీరానికి ప్రయత్నించాలి. మనకి ఏ పంచభూతాలకు భగవంతుడు మనం ఏర్పరిచాడో వాటిని రక్షించుకుంటూ ఆనంద జీవితం గడుపుతూ, నిర్మలత్వం గడుపుతూ, నీ సంపదని 10 మందికి పంచుతూ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, 10 మందికి మంచిని బోధిస్తూ, ఈ విధంగా నీ జీవితాన్ని సార్థకత చేసుకోవాలి. ఉత్పత్తిని పెంచుతూ, రైతు అయితే నువ్వు పంటలు పండించి దేశంలో ఉన్న ఆకలి బాధను తీర్చు. నువ్వు సైన్సిస్టు అయితే కొత్త కొత్త యంత్రాలు కనిపెట్టు. నువ్వు దేశభక్తి అయితే జై జవాన్ అవును. ఇలా ఒక్కొక్క లక్ష్యం కోసం భూమిని రక్షించడానికి, గాలి, నీరు, ఆకాశం, అగ్ని, ఈ పంచభూతాలని పరిరక్షించడానికి, ఈ పంచభూతాలు దేవుడిచ్చిన కానుకల్ని కాపాడటానికి నిన్ను మానవుడిగా, తనకు రూపంగా మానవుడిగా తల్లి గర్భం నుంచి ఉద్భవింపజేశాడు. మరొకసారి మనం మూఢులం కారాదు, జన్మ సాధర్యానికి ప్రయత్నించాలి. మరి జీవితాన్ని సార్థకం చేసుకోవడం ఎట్లా, ఏం చేయాలి? మనం మూఢులం కాదు, జన్మ సాధర్యాన్ని ప్రయత్నించాలి. మరి జీవితాన్ని సార్థకం చేసుకోవటం ఎట్లా, ఏం చేయాలి? కర్మలా? నేను చెప్పాను కర్మ సిద్ధాంతం. కొద్దిమంది అంటారు కర్మ సిద్ధాంతం లేదు మా దాంట్లో అంటారు. కర్మ సిద్ధాంతం లేదండి, మీరు చెప్పారు లేదు. చాలా గ్రంథాలు చదివాం, కానీ ఎక్కడైనా సరే ఏ ప్రవర్త అయినా ఎవరైనా కర్మ సిద్ధాంతం లేదు అని అంటారే కానీ దాని వాసన 0%, 1% తప్పదు ఉంటుంది. దాన్ని మీరు అధ్యయనం చేసి గమనిస్తే అరే కర్మ సిద్ధాంతం ఇందులో కూడా ఉందిరా అని మీకు జ్ఞానోదయం అయింది. పైన చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు తెలవదు. మరొకసారి చెప్తున్నాను, మనం మూఢులం కారాదు, జన్మ సాధర్యానికి ప్రయత్నించాలి. మరి జీవితాన్ని సార్థకం చేసుకోవడం ఎట్లా, ఏం చేయాలి? కర్మలా? నేను చెప్పాను కదా, కర్మలా? భక్తియా? శాస్త్రాలు తెలుసుకోవటమా? ఏం చేయాలి? కర్మలు మంచి కర్మలో ఆచరించాలా, లేకపోతే భక్తి చేయాలా? ఎక్కువ భక్తి ఆకలి అంటే భక్తి అంటే ఫుల్గా తినేసి భక్తి చేయటం కాదు. ఉపవాసాలతో నీ శరీరక వాంఛల్ని, కోరికల్ని అణిచివేసి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో సృష్టికర్తవు నువ్వే నా దేవుడివి, నువ్వే అమ్మ కడుపు ద్వారా నన్ను పుట్టించావు. ఈరోజు గాలి పీలుస్తున్నానన్నా, మాట్లాడుతున్నా, వింటున్నా, చూస్తున్నా, అంటున్నా, వాసన గ్రహించగలుగుతున్నాను, పంచ స్పర్శలు ఏవైతే ఉన్నాయో ఆ స్పర్శలన్నీ నువ్వే నాకు అనుగ్రహించావు అని భక్తిభావంతో, అదే ఫుల్గా తినేసి ఉపవాసం అంటే అది కరెక్ట్ కాదు. కర్మలా? భక్తియా? శాస్త్రాలు తెలుసుకోవటమా? వివిధ మత గ్రంథాలు తెలుసుకోవటమా? వివిధ మత గ్రంథాల్లో సారాంశం ఏంటని తెలుసుకోవటమా? దేవుడు ఒక్కడే. నదులు ఎన్నెన్నా కావచ్చు, ఆ నదులన్నీ కూడా సముద్రంలోనే కలుస్తాయి అని శాస్త్రాలు తెలుసుకొని దేవుడు ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, మనం అందరం ఆ తండ్రి బిడ్డలమే, మన అందరూ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా సోదరులే, అందరూ రక్త సంబంధకులే, మానవ జాతంతా ఒకటే అని శాస్త్రాలు తెలుసుకోవటమా? ఏం చేయాలి? దైవానికి దాసులు కావాలి. అవునండి, దైవానికి దాసులు. వీడియో ఎక్కువ అవుతుంది, నేను త్వరగా ముగిస్తాను. దైవానికి దాసులు కావాలి. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు పుట్టించినందుకు 9 మాసాలు మోసి మాతృమూర్తి గర్భంలో మనం జీవం పోసుకుని భూమి మీద వచ్చినందుకు దైవానికి కృతజ్ఞతగా ఉండాలి. దైవానికి దాసులు కావాలి. భగవంతుడు సమాజం నీకు ప్రసాదించిన దాంట్లో సమాజానికి ఏ విధంగానైనా ఉపయోగపడాలి. భగవంతుడు సమాజం అంటే భగవంతుడు పుట్టించాడు. సమాజం మనకి నీరు, తాగటానికి నీరు, కట్టడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, మరి తినటానికి ఆహారం, ఏవైతే నీకు సమాజం ప్రసాదించిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏవైతే ప్రసాదించిందో దాని సమాజానికి
ఏ విధంగా పడాలి. నువ్వు దేవుడు ఏవైతే పుట్టించాడు, అమ్మ కడుపులో 9 మాసాలు పోసి అమ్మ కన్నది, మరి దేవుడు పుట్టించిన మనకు ప్రాణం ఇచ్చాడు, అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. పొందుతున్న సౌకర్యాలలో దాంట్లో సమాజానికి అంటే నీ తోటి వారికి ఏదైనా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి. అలా ఉపయోగపడలేనప్పుడు నీ జన్మ మానవ జన్మ సాధ్యత కాదు. మరొకసారి దైవానికి దాసులు కావాలి. భగవంతుడు సమాజం నీకు ప్రసాదించిన దాంట్లో సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి. మానవ జన్మ అందుకోసమే ఉంది. మానవ జన్మ అందుకోసమనే ఉంది. మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. వీడియో చాలా పెద్దగా అయింది. మరి ఒకటి చెప్తున్నాను, ఏ మత గ్రంథంలో అయినా ఎవడైనా మానవ కళ్యాణం కోసం మంచి పని చేస్తున్నప్పుడు నువ్వు ఆర్థిక సహాయం చెయ్యకపో, మంచి పని చేసేవాడిని ప్రోత్సహించు. ఆ ఎంత మంచి పని చేశాడు అనేది 10 మందికి తెలియజేయి. అలా తెలియజేయకుండా నువ్వు మంచి పని చేసినప్పుడు ఆర్థిక సహాయము చేయవు, చేసిన వాడికి ప్రోత్సాహం ఇవ్వవు, వాడిని నిరుత్సాహపరుస్తావు, నిర్వీర్యం చేస్తావు. మరి అన్ని మత గ్రంథాల్లోనూ ఇది భయంకరమైన పాపం అని రాసింది. దయచేసి నువ్వు మంచి పని చేసే పరిస్థితులు నీకు లేకపోయినా, డబ్బు ఆర్థికంగా సదరకపోయినా, కానీ ఏ మహనీయుడో ఏ మహాత్ముడో ఒక మంచి పని చేసేటప్పుడు దాన్ని ప్రోత్సహించు. అలా ప్రోత్సహించటం వల్ల నీ మానవ జన్మ సార్థకతం అవుతుంది. ఇందుకే నువ్వు మానవుడిగా పుట్టావు. తనకు మారుగా నిన్ను పుట్టించాడు. దేవుడికి ఏముంటాయంటారు? వీడియో ఎక్కువ అవుతుంది, ముగిస్తాను. దేవుడికి ఏమంటారు? క్షమాగుణం ఉంటుంది, జాలిగుణం ఉంటుంది, తప్పులు క్షమించే గుణం ఉంటుంది, ప్రేమించే గుణం ఉంటుంది, దయ, జాలి, దానం, మరి 7 గుణాలన్నీ కూడా దేవుళ్ళలో ఉంటాయి. ఆ దేవుడి యొక్క ప్రతిరూపమే మానవుడు. దేవుడికి ఏ గుణాలు ఉన్నాయో అవే గుణాలు మనకే ఉండాలి. అందుకనే మనం మానవులుగా జన్మించాం. మరి దయచేసి ఈ వీడియో ద్వారా ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు. మరొకసారి నా పరిచయం. నా పేరు బత్తుల రమేష్ బాబు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని. మరియు ఆంధ్రప్రదేశ్ పొరుగురి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నెంబర్ 8978197274. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై జై. బలో స్వతంత్ర భారత్ की जय, బలో స్వతంత్ర భారత్ की जय.